చేస్తున్న పని మా స్కూల్ మీద మీరు ప్రచారం చేసిన దాన్ని చూస్తుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చూడండి, మా స్కూల్ కి పర్మిషన్ లేదు అని అంటున్నారు. పర్మిషన్ లేకపోతే ఎలా మా స్కూల్లో సిబిఎస్ఈ వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఎలా జరుగుతున్నట్టు గోపిమూర్తి గారు చెప్పినట్టు స్టేట్ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు డిఫరెన్స్ అండి. అది ఒకసారి మీరు చూడండి. మా మీద దయచేసి ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురావద్దు. పర్సనల్ ఎవరు చెప్తున్నారో మీకు ఎలా చెప్తున్నారో మాకైతే తెలియదు సార్, కానీ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సంస్థలో ఎంతమంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్నారు మీరు ఎవరైనా వచ్చి చూసారు? అసలు ఎంతమంది పేరెంట్స్ కి అబ్జెక్షన్ లేదు, పేరెంట్స్ ఏమీ లేదు. మీరందరూ బయట వాళ్ళు ఎవరండి ఇంత కామెంట్ గా ఎందుకు చేస్తున్నారు మా మీద? ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాకు చెప్పండి, మాతో మాట్లాడండి. ఈ డిపిఎస్ పర్మిషన్ లేదండి, మా దగ్గర పర్మిషన్ పేపర్ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ఒక సెక్రటరియట్ సైన్ చేసిన దాని మీద దాని సెక్రటరీ గారికి సైన్ కి వాల్యూ లేదా? మరి ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఇదంతా ఒకసారి వచ్చి చూసుకోండి కావాలండి. అంతేగాని ఎవరి కోసం వత్తాసు పలుకుతూ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీ టీచర్స్ అంతా మేము ఉద్యమించామనుకోండి ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. మేము ఎంత దూరం వెళ్ళగలమో మీరు ఆలోచించండి. కానీ ఎందుకు ఇది సమస్యను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఫ్రీగా చదువుతున్నారు? ఇక్కడ చాలా మంది చదువుతున్నారు ఇక్కడ ఫ్రీగా. వాళ్ళందరూ కలగా ఉన్న డిపిఎస్ లో చదవాలి, కళని కూడా నిజం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు జరుగుతుంది ఇది, ఎవరి కోసం ఇది సంస్థ కోసం మీరు ఎగ్జిట్కి రావద్దు. అసలు సంస్థ మీకు అనవసరం అండి. ఇదంతా ఈ సంస్థ మీకు ఏమీ హాని చేయట్లేదు కదా. ఎంతమంది పేరెంట్స్ ఫ్రీగా చదివిస్తున్నారు? సరే వచ్చి చూడండి, రండి ఒకసారి రండి, దయచేసి రండి, మీరంతా చూడండి కావండి. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్ కి నేను అబ్జెక్షన్ మీకెందుకు? ఫస్ట్ పాయింట్. గోపిమూర్తి గారు నేను ప్రత్యేకంగా అడుగుతున్నారు, సార్ ఎందుకు సార్ ఎవరిచ్చారు మీకు వెనక? ఎవరికి వత్తాసు ఇది మీరు పలుకుతున్నారు? మేము టీచర్స్ అండి. నేను 20 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి నేను డిఫరెంట్ స్కూల్స్ లో చేసుకుంటూ వస్తున్నాను. ఏ స్కూల్లో నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. మీరు వచ్చిన తర్వాత ఇలా ఎందుకు అన్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఒక సంస్థను నాశనం చేయొద్దు. మన స్టేట్ లో ఉన్న మంచి స్కూల్స్ లో ఇది ఒక స్కూల్. ఈ స్కూల్ ని నాశనం చేయొద్దు దయచేసి. తెలంగాణ స్టేట్ లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఎంత బాగా ఉంటున్నాయి. మనకు ఎందుకండి దరిద్రం అంతా? ఇదంతా ఇలా చెయ్యొద్దు దయచేసి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవరికి వత్తాసు ఇదంతా? ఎవరి ప్రమేయము ఇదంతా? ఒక్కసారి చూడండి దయచేసి. మా సంస్థను మాత్రం నాశనం చేయకండి. పేరెంట్స్ అందరూ ఎంత బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారండి. ముందు టీచర్ ఏంటి టీచర్, మన స్కూల్ గురించి అలా ఎందుకు టీచర్ మాట్లాడతారు? అడుగుతుంటే మా ఆడుకోవడానికి వెళ్తే మాకేంటి టీచర్ ఇది, ఇలా మేము ఫ్రీగా చదువుతున్నాం కదా టీచర్, మా కళ కదా టీచర్, అలాంటిది మేము ఏం సమాధానం చెప్పాలి? టీచర్ గా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. మీరు చెప్తున్నాం ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ ఫేక్ ఇదంతా? ఇది పర్మిషన్ లేదా? రండి వచ్చి చూడండి, ఉందా లేదా చూడండి ఒకసారి, పర్మిషన్ ఉందా లేదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీకు హాని ఏం చేస్తుందండి? స్కూల్ అసలు పిల్లల్ని చదివిస్తుంది తప్ప పిల్లల్ని ఎవరికి? ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ స్కూల్లో ఉందండి, ఇంత గ్రౌండ్ ఉందా? ఎవరిని ఆడిస్తున్నారు పిల్లల్ని? ఎంతసేపు రుద్దుతున్నారు, కానీ మేము అన్ని చేస్తున్నాం. కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఇదంతా. ఏమో